యోబు గ్రంథం 42వ అధ్యాయం 7-8 వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ప్రతి గురువారం ఒక సీరియస్గా ధ్యానం చేస్తున్నటువంటి యోబు పలికినటువంటి యుక్తమైన మాటలను గురించి మనము దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు యోబును గురించి పలికినటువంటి మాట, యోబు తన మాటలు యుక్తమైన మాటలుగా ఉన్నాయంట. యోబు యొక్క మాటలు యుక్తమైన మాటలు. యుక్తము కాని మాటల విషయంలో దేవుని యొక్క రియాక్షన్ ఏంటంట, మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. మన జీవితంలో మన మాటలు సరిగా లేకపోతే దేవుని కోపం అనేటువంటిది మన జీవితంలో ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటాం. నోటికి హద్దు అదుపు లేదు కాబట్టి మనం ఏవంటే అవి మాట్లాడడానికి ముందుకెళ్తూ ఉంటాం. కొన్ని తెలిసి మాట్లాడతాం, కొన్ని ఆ మాట్లాడిన తర్వాత మనకు అనిపిస్తుంది, అరే ఎందుకు మాట్లాడాను అని. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, దేవుని కోపము పాపము చేసినందుకు కాదు, లేదా వ్యభిచారము దొంగతనం అనే పాపము చేసినందుకు కాదంట, యుక్తమైన మాటలు పలకనందుకు దేవుని కోపము మండుచూ ఉంది. దేవుని బిడ్డలారా, యోబు పలికినటువంటి యుక్తమైన మాటలు ఏంటివో వరుసగా మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా యుక్తమైన మాట అంటే ఏంటిది? దేవునికి యొక్క దృష్టిలో యుక్తమైన మాట ఏంటి? ఆ మాట దేవుని స్వభావానికి సరిపోయిన మాటగా ఉండాలి, లేదా విశ్వాసంతో కూడిన మాట అయినా ఉండాలి, లేదా సత్యమైన మాట అయినా ఉండాలి. దాన్నే యుక్తమైన మాట అంటారు. మరొకసారి చెప్తాను, దేవుని యొక్క వాక్యంలో యుక్తమైన మాట అని దేవుడు అంటున్నాడు అంటే అది దేవుని స్వభావానికి సంబంధించిన మాట. రెండవదిగా అది విశ్వాసముతో కూడినటువంటి మాట. మూడవదిగా అది సత్యమైన మాట. అంటే దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, లేదా దేవుని బిడ్డలుగా మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు యుక్తమైన మాటలుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, యోబు యొక్క స్నేహితులు 4. ఈ 4 కూడా దేవుని గురించి విశేషమైన జ్ఞానం కలిగినటువంటి వారు, దేవుని గురించినటువంటి అవగాహన కలిగినటువంటి వారు, దేవుని గురించి లోతైన విషయాలు ఎరిగినటువంటి వారు. కానీ బైబిల్లో వ్రాయబడింది, దేవుడు అంటున్నాడు, యోబు కాదు ఈ మాట అనేది, దేవుడే సాక్షాత్తు పలుకుతున్న మాట ఏంటంటే, యోబులాగా మీరు యుక్తమైన మాట పలుకలేదు కావున మీ మీద నా కోపము మండుచున్నది. వరుసగా ఏ మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చామో, మొదటి మాట ఏంటంటే, యోబు పలికినటువంటి యుక్తమైన మాట, దేవుడు సార్వభౌముడు, దేవుడు అన్నీ తెలిసినటువంటి వాడు, అన్నిటిని గురించి అవగాహన కలిగినటువంటి దేవుడు. అందుకే యోబు అంటాడు కదా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను. సో యోబు పలికినటువంటి మొదటి యుక్తమైన మాట ఏంటంటే, దేవుడు సార్వభౌముడు, ఆయనకు అతీతమైనది, ఆయన చేతకాందంటూ ఏది లేదు, అన్నీ ఆయనకు సాధ్యమే. రెండవదిగా యోబు పలికినటువంటి మాట, యోబు గ్రంథం 13:15 ప్రకారం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన యందు ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, యోబు పలికినటువంటి రెండవ యుక్తమైన మాట ఏంటంటే, దేవునికి సంపూర్ణ సమర్పణ. దేవునికి సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. యోబు అంటున్నాడు, ఆయన నన్ను చంపిన, నేను ఆయన చేతులకు నన్ను నేను సమర్పించుకున్నా, ఆయన ఏం చేసినా నాకు ఓకే, ఆయన ఏమి చేసినా నాకు ఓకే.
దేవుని బిడ్డలారా, సంపూర్ణ సమర్పణతో కూడిన మాటలు యోబు పలికాడు. మూడవదిగా యోబు పలికినటువంటి మూడవ యుక్తమైన మాట ఏంటంటే, దేవుని పైన అచంచల నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. అంటే యోబు పలికినటువంటి మూడవ మాట దేవుని పట్ల తనకున్నటువంటి నిరీక్షణను గురించి మాట్లాడాడు. నాలుగవదిగా యోబు పలికినటువంటి యుక్తమైన మాట ఏంటంటే, దేవుని బిడగా దేవుని పరీక్షలు మన జీవితాల్లో మంచివే, ఆయన నన్ను శోధించిన తరువాత సువర్ణముగా కనపడతా. అంటే దేవుని బిడ్డగా దేవుని యొక్క ఆశీర్వాదాలే కాదు, ఆయా సందర్భాలలో దేవుని పరీక్షలు కూడా మనం ఎదుర్కోవలసిన వారంగా ఉంటాం, దేవుడు పెట్టేటువంటి పరీక్షలు. ఐదవదిగా యోబు పలికినటువంటి యుక్తమైన మాట ఏంటంటే, ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము వంటిదే. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, యోబు పలికినటువంటి యుక్తమైన మాట ఏంటంటే, దేవుని ఎదుట మన జ్ఞానము స్వల్పమైనటువంటిది. మన జ్ఞానముతో దేవుని అర్థం చేసుకోవడం మన చేత కాదు. దేవుని గురించి మనం కామెంట్ చేయడం, లేకపోతే వాక్యాన్ని గురించి మనము ఆయా రకాలుగా ఆలోచించడం, మన జ్ఞానం స్వల్పము. కాబట్టి మాట విషయంలో మన జ్ఞానం స్వల్పమైనదని జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, యుక్తమైన మాట ఏంటంటే, నా జ్ఞానం తక్కువ, నా దేవుని జ్ఞానం అనంతమైన జ్ఞానం, అనంతమైన జ్ఞానం. ఆరవదిగా దేవుని యొక్క భక్తుడైన యోబు పలికినటువంటి మాట, దేవుని బిడ్డగా నా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నప్పుడు ఒక మాట, ఆశీర్వాదాలు లేనప్పుడు ఇంకొక మాట. అలా ద్వంద్వ స్వభావం ఉండదు. దేవుని బిడ్డగా నేను మాట్లాడేటువంటి మాట మారని మాటగా ఉంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎ డబుల్ స్టాండర్డ్. నేను రెండు రకాలైనటువంటి వ్యక్తిగా కనబడను. నా జీవితంలో అన్నీ ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటానో, అన్నీ కోల్పోయినప్పుడు కూడా అదే రకంగా నేను ఉంటాను. దట్ వాస్ హిస్ 6th స్టేట్మెంట్, ఆరవ యుక్తమైన మాట. ఏడవదిగా దేవుని సేవకుడైన యోబు పలికినటువంటి మాట ఏంటంటే, దేవునందు భయభక్తులే జ్ఞానం. దేవునందు భయభక్తులు అనేటువంటిది అది భక్తి జీవితం కాదు, అది జ్ఞానానికి సంబంధించినటువంటిది, జ్ఞానానికి సంబంధించినటువంటిది. చివరిదిగా దేవుడు యోబును గురించి చెప్పినటువంటి యుక్తమైన మాట ఏంటి అంటే, యోబు అంటున్నాడు కదా, ఇప్పుడు నా సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు. మన కొరకు సాక్ష్యము చెప్పే దేవుడు పరలోకంలో ఉన్నాడు. సో గత గురువారానికి మనం 8 యుక్తమైన మాటల గురించి ధ్యానం చేశాం. ఇవి జ్ఞాపకం ఉండవు నాకు తెలిసి, ఎందుకంటే జ్ఞాపకం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, అవునా ఇది విన్నట్టుగా ఉందే అని. సో యూట్యూబ్లో ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. లైవ్లో చూసేటువంటి వాళ్ళారా, యూట్యూబ్లో సుధీర్ మినిస్ట్రీస్ అనేటువంటి మా ఛానల్లో ప్లేలిస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే అక్కడ యోబు పలికిన యుక్తమైన మాటలనే సందేశాలు వరుసగా 1 నుంచి 7 యుక్తమైన మాటలు మనం చూస్తాం. 8 యుక్తమైన మాటలు, సిరీస్ ఆఫ్ మెసేజెస్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్. యూట్యూబ్ ఛానల్లో సుధీర్ మినిస్ట్రీస్ అనేటువంటి ఛానల్లో ప్లేలిస్ట్ అనేటువంటిది ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి వరుసగా సందేశాలన్నీ కూడా అక్కడ మీకు లభిస్తాయి. మామూలుగా యూట్యూబ్లోకి వెళ్తే సుధీర్ మినిస్ట్రీస్ అన్నీ ఉంటాయి, అక్కడ అన్నీ ఉంటాయి, ఎక్కడ ఏది ఉందో అర్థం కాదు. కాబట్టి ప్లేలిస్ట్లోకి వెళితే యూ విల్ హ్యావ్ ఆల్ ద మెసేజెస్ ఇన్ ఎ సీక్వెన్షియల్ మేనర్, ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. మరి ఈరోజు యోబు పలికినటువంటి 9వ యుక్తమైన మాటను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమట దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. 11వ వచనం. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. 12. ఈరోజు ఆ వచనాన్ని ధ్యానం చేయబోతున్నా. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా
ఎంచితిని. ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఎక్కువగా ఎంచితిని. యోబు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. యోబు పలికినటువంటి యుక్తమైన మాట, దేవుని గురించి పలికిన మాట ఏంటంటే, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను, దేవుని నోటి మాటలు ఎలా చూశాడంట, స్వాభాభిప్రాయము కంటే, స్వంత అభిప్రాయాల కంటే దేవుని మాటలను ఎక్కువగా చూశాడంట. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. రెండు రకాలుగా ఉంటుంది జీవితం. నా అభిప్రాయం ఒకటి ఉంటుంది, దేవుని మాట ఒకటి ఉంటుంది. దేవుని మాటకు నేను విలువనిస్తున్నానా, నా అభిప్రాయాలకు నా ఆలోచనలకు నేను విలువనిస్తున్నానా? ఎవరి విషయంలో దేవుడు యుక్తమైన మాటలు అంటాడు తెలుసా? దేవుడి యొక్క బిడ్డగా ఎవరిని గుర్తెరుగుతాడు తెలుసా? దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నా స్వంత అభిప్రాయము కంటే దేవుని మాటలను ఎక్కువగా నేను ఎంచాలి. నాకు చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి, చాలా రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. సో వాటన్నిటి మధ్య నాకు వచ్చేటువంటి తలంపులు, నాకు వచ్చే అభిప్రాయాలు, నాకు వచ్చేటువంటి కోరికలు, వీటన్నిటి మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా నేను ఎంచుతాను. ఎప్పుడు ఈ మాట అన్నాడండి? బైబిల్లో రాయబడింది 23వ అధ్యాయం. 23వ అధ్యాయానికి యోబు దగ్గర ఏముంది? పిల్లలు ఉన్నారా? లేరు. ఆరోగ్యం ఉందా? లేదు. ఆస్తి ఉందా? లేదు. భార్య ఉందా? ఉంది. కానీ దూషించేటువంటి భార్య, సనిగేటువంటి భార్య. స్నేహితులు ఉన్నారు. వారు ఎలాంటి వారు? వారి జీవితంలో వారు ఎలాంటి వారంటే దేవుని బిడ్డలుగా ఉంటున్నారే కానీ యోబును తమ మాటలతో పొడిచేటువంటి వారు. వీటి మధ్య యోబు అంటున్నాడు, నాకు చాలా అభిప్రాయాలు వస్తున్నాయి, చాలా ఆలోచనలు వస్తున్నాయి, చాలా రకాలైనటువంటి తలంపులు వస్తుంటున్నాయి. వీటి మధ్య దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎక్కువగా ఎంచితిని. అంటే నా అభిప్రాయం ఎక్కువనా, దేవుని యొక్క మాట ఎక్కువనా? నేను అనుకునేటువంటిది ఎక్కువనా, దేవుని మాట ఎక్కువనా? నాకొచ్చే ఆలోచనలు ఎక్కువ, దేవుని మాట ఎక్కువ? అదే యోబు జీవితంలో ఉన్నటువంటి యుక్తమైన మాట. యోబు అంటున్నాడు, దేవుని మాట ఉంది, దేవుని మాటలు ఉన్నాయి, ఆ మాటలు నా జీవితంలో నా స్వాభిప్రాయము కంటే, స్వంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచితిని. దేవుని బిడ్డలారా, మనిషి ఎక్కడ తప్పు చేస్తాడో తెలుసా? ఎక్కడ పొరపాటు చేస్తాడో తెలుసా? నాకు చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, లేదా నిర్ణయాలు ఉంటాయి. వీటన్నిటినీ నేను దేంతో కంపేర్ చేయాలి తెలుసా? దేవుని మాట ఏ రకంగా ఉంది, వాక్యం ఏం చెప్తుంది, దేవుని యొక్క గ్రంథం ఏం చెబుతుంది, నా జీవితం ఏ రకంగా ఉంది. ఈ రెండింటిని ఎవరైతే వారి జీవితంలో బేరీజు వేసుకుంటారో వారి జీవితము చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, యోబు అంటున్నాడు, నాకు సొంత అభిప్రాయాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి, వాటి మధ్య దేవుని వాక్యాన్ని నేను ఎక్కువగా ఎంచితిని. నాకు అనిపించింది, యోబుకు వచ్చినటువంటి సొంత అభిప్రాయాలు ఏంటివి, ఏ రకమైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి? దేవుని బిడ్డలారా, ఒక 3 విషయాలు మీదట నేను క్లుప్తంగా ఉంచి సందేశాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమునందు ఏబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఇక్కడ యోబు జీవితాన్ని గురించి ఒక మాట వ్రాయబడింది. 1వ అధ్యాయం 1వ వచనంలో మధ్యలో ఒక మాట ఉంటుంది, దేవుని యందు భయభక్తులు గలవాడు. యోబు ఎలాంటి వాడు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి అది? 1వ అధ్యాయం 1వ వచనంలో యోబుకు భార్య ఉంది, పిల్లలున్నారు, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, గౌరవం ఉంది. తన గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రజలే కాదు, దేవుడు కూడా గొప్పగా చెబుతుంటున్నాడు. గొప్పగా చెబుతున్నప్పుడు యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని బిడలారా, మరి యోబు జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చింది తెలుసా? 20వ వచనం చూద్దాం. 20వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసెను. యోబు
మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవునియందు భయభక్తులు కలిగిన వాడు. 20వ వచనంలో వ్రాయబడింది అన్ని కోల్పోయాడు, అన్ని బ్యాడ్ న్యూస్లే విన్నాడు, అన్ని దుర్వార్తలే విన్నాడు, అన్ని విషయాల్లో అతని జీవితంలో దుఃఖము తప్ప వేరొకటి లేదు. అప్పుడు బైబిల్లో వ్రాయబడింది యోబు 20వ వచనంలో నేల మీద పడి నమస్కారము చేసెను, నేల మీద పడి నమస్కారము చేసెను. దేవుని బిడ్డలారా, ఏం చేయలేప్పుడు భక్తి కాదు ఉండాల్సింది, దేవుని పైన పిచ్చి కోపం రావాలి. ఏం ప్రభా, నేను భక్తిగా జీవిస్తే 1:1 నువ్వే కదా నింది, యోబు భక్తిపరుడని సెలవిచ్చావు, భక్తిగా నేను జీవిస్తూ ఉంటే నా పిల్లలే చనిపోయారు, నా కుటుంబమే దెబ్బతినింది, నా యొక్క జీవితంలోనే కష్టాలు వచ్చేసాయి, నా జీవితంలోనే దుఃఖం వచ్చేసింది అని భక్తికి దూరంగా అలా. దేవుని బిడ్డలారా, స్వాభాభిప్రాయం అంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో అన్ని బాగున్నప్పుడు దేవుని భయభక్తులు, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, దేవుని దగ్గరకు వస్తాం. స్వాభాభిప్రాయం ఎప్పుడు మారుతుంది తెలుసా? సడన్ గా మన జీవితాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు మన జీవితంలో జరిగేటువంటిది ఏంటి తెలుసా? మన అభిప్రాయం మారిపోతుంది. అందుకే యోబు జీవితంలో పరిస్థితులు ఒక్కసారి మారిపోయాయి. అయినా మొదటి అధ్యాయం మొదటి వచనంలో భక్తి ఏ రకంగా ఉందో 20వ వచనంలో అన్ని బ్యాడ్ న్యూస్లు విన్న తర్వాత యోబు జీవితంలో భక్తి మారల. పరిస్థితులు అనానుకూలంగా మారుతుండగా అభిప్రాయం మారుతుంది. దేవుడు ఏంటి ఇలా చేశాడు, అనుమతించాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు, దేవుడు ఎందుకు నా పక్షాన లేకుండా పోయాడు అనేటువంటి తలంపులు యోబుకు వస్తూ ఉన్నా యోబు నేల మీద పడి నమస్కారం చేశాడు దేవునికి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుతున్నటువంటిది ఏంటి తెలుసా? స్వాభాభిప్రాయం ఒకటి ఉంటుంది. ఏంటి అంటే నాకు అభిప్రాయాలు వస్తూ ఉంటాయి, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎందుకు పట్టించుకోలేదు, దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చాడు, లేదా సాతాను తీసుకొని వస్తుంటే దేవుడు ఏం చేశాడు అనేటువంటి తలంపులు వచ్చి దేవుని పైన కోపం రావాలి. కానీ బైబిల్లో రాయబడింది నేల మీద పడి నమస్కారము చేసెను. దేవుని బిడ్డలారా, స్వాభాభిప్రాయం ఎక్కడ ఉంటుందంటే పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అన్నీ బాగున్నప్పుడు భక్తి అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది, కానీ పరిస్థితులు మారినప్పుడు భక్తిలో మార్పులు వస్తాయి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. బాధలో చాలామంది దేవునికి దూరం అయిపోతారు, కష్టాల్లో దేవునికి దూరం అయిపోతారు, దేవుని నిందిస్తారు, దేవుని పైన చికాకు పడతారు, దేవుని మీద సనుగుతారు. కానీ యోబుని గురించి బైబిల్లో వ్రాయబడింది మొదటి అధ్యాయం మొదటి వచనంలో అన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉన్నప్పుడు భక్తి ఉంది. 20వ వచనానికి మొత్తం పోయింది, కానీ భక్తి మాత్రం తగ్గల. స్వాభాభిప్రాయం ఎప్పుడు మారుతుంది తెలుసా? సొంత అభిప్రాయాలు ఎప్పుడు మన జీవితాల్లో మార్పును తీసుకొని వస్తాయి తెలుసా? మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు. కానీ యోబు అంటున్నాడు, నా జీవితంలో ఏమైనా జరగని ప్రభా, ఒకటి మాత్రం వాస్తవం, నేను నా అభిప్రాయం కంటే నీ వాక్యానికి విలువనిస్తాను. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినప్పుడు నిజమైన హృదయం బయటపడుతుంది. కష్టం వచ్చినప్పుడు నిజమైన హృదయం, ఒక విశ్వాసి యొక్క నిజమైన హృదయం బయటపడుతుంది. అంటే ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ ఇబ్బందిలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా? నీ ప్రార్థన యథావిధిగా కొనసాగుతుందా? నీ భక్తి కొనసాగుతుందా? నీ జీవితంలో అన్నీ కూడా మామూలుగా ఇంతకుముందు మంచిగా ఉన్నట్టుగానే ఉన్నాయా లేదా అనేటువంటి తలంపుల్లోనికి వస్తాం. తలంపుల్లోనికి మనం రావాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా, యోబు నీ స్వాభాభిప్రాయం ఏంటిది? యోబు అంటాడు, నా జీవితంలో 1వ అధ్యాయంలో అన్నీ ఉన్నప్పుడు భక్తి ఉంది. 20వ వచనంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో భక్తి నా జీవితంలో ఉంది, అన్ని దీవెనలు ఉన్నప్పుడు. 20వ వచనంలో అన్ని పోయాయి, అప్పుడు కూడా భక్తి ఉంది. పరిస్థితులు మారుతున్నప్పుడు నీ అభిప్రాయాలు కూడా మారిపోతున్నాయా? దేవుని గురించిన అభిప్రాయాలు, దేవుని గురించిన తలంపులు, దేవుని వాక్యాన్ని గురించిన తలంపులు, ప్రార్థన గురించిన తలంపులు మారిపోతున్నాయా? సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంత జరిగింది కదా, వద్దులే యోబు భక్తి అని సాతాను అంటూ ఉండవచ్చు. అయినా యోబు ఏం చేశాడు తెలుసా? హీ కంటిన్యూడ్ హిస్ గాడ్ ఫియరింగ్ నేచర్. భక్తి జీవితాన్ని
అతడు కొనసాగించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని పట్ల నీకున్న భక్తి సుఖంలోనే కాదు, శోధనలో కూడా ఉండాలి. సుఖంలోనే కాదు, శోధనలో కూడా ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నీ బాగున్నప్పుడు అవర్ ఫెయిత్ లేదా మనకున్న విశ్వాసం, మనకున్నటువంటి ప్రార్థనలు అన్నీ చాలా బాగుంటాయి. వెన్ దెర్ ఈస్ అ డిస్టర్బెన్స్, దేర్ కమ్స్ ద డౌన్ఫాల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోయేటువంటి వారంగా ఉంటాం. ఇక్కడ బైబిల్లో యోబు అంటున్నాడు, నా స్వాభిప్రాయము కంటే, నా స్వంత అభిప్రాయము కంటే దేవుని మాటకు నేను విలువనిచ్చాను, ఎక్కువగా నేను చూశాను. దేవుని మాట ఏంటి? భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. మరి యోబు 1వ అధ్యాయం 1వ వచనంలో భయభక్తి ఉంది, 20వ వచనంలో కూడా భయభక్తి ఉంది. ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకుందాం. దేన్నైనా అగ్నిలో వేయండి, అది కాలిపోతుందండి. కానీ బంగారంను అగ్నిలో వేసామంటే అది ఇంకా ప్రెషియస్గా మారుతుంది, ఇంకా ప్రశస్తమైనటువంటిదిగా మారుతుంది. బైబిల్లో విలాప వాక్యాల్లో ఒక మాట ఉంది, మేలిమి బంగారము అని. మేలిమి బంగారానికి మామూలు బంగారానికి వ్యత్యాసం ఏంటంటే, మేలిమి బంగారంలో మస్టు ఉంటుంది, అంటే మురికి ఇవన్నీ ఉంటాయండి, అన్ని మిక్స్ అయిపోయి ఉంటుంది. అందుకే ఆ యొక్క కంసాలు ఏం చేస్తారంటే, ఆ బంగారాన్ని తీసుకొని ఒక వేడిలో లేకపోతే ఒక నిప్పులో దాన్ని ఉంచుతాడు. ఉంచినప్పుడు అగ్నిలో బంగారం మాత్రమే నిజమైన బంగారంగా బయటకు వస్తుంది. ఈరోజు దేవుని బిడ్డగా, నీవు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నా, నీ స్వాభిప్రాయం పరిస్థితులను బట్టి మారిపోతుందా? నీ అభిప్రాయాలు, దేవుని పట్ల నీకున్న భక్తి జీవితం దేన్ని బట్టి మారిపోతుంది? వాక్యమును బట్టి ఎప్పటికీ మారకుండా ఉండాలి, పరిస్థితులను బట్టి మారకూడదు. యోబు, నీ జీవితంలో నీ స్వాభిప్రాయం ఎక్కడ ప్రక్కన పెట్టావు? పరిస్థితులు మారినప్పుడు. నెంబర్ 1, మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునియందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునియందు భయభక్తులు కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. అదే యోబు జీవితంలో కనపడేటువంటి మొట్టమొదటి సొంత అభిప్రాయము దేవుని వాక్యం, సొంత అభిప్రాయము వర్సెస్ దేవుని యొక్క వాక్యం. అందరం దేవుని దగ్గర క్షమాపణ మొదటిగా అడుగుదాం. ప్రభువా, నా అభిప్రాయాలను బట్టి నేను నష్టపోయాను, నా అభిప్రాయాలు నా జీవితంలో నష్టాన్ని తెచ్చాయి, పరిస్థితులను బట్టి నా అభిప్రాయాలు మారిపోయాయి, ప్రజల మాటలను బట్టి నా అభిప్రాయాలు మారిపోయాయి, మీ దగ్గర నుంచి జవాబు రానందుకు నా అభిప్రాయాలు మారాయి. ప్రభువా, దేవా, నన్ను క్షమించు. ఈరోజు నీ మాట నమ్ముతా, నీ వాక్యాన్ని నమ్ముతా, నీ వాగ్దానం నమ్ముతా. ఐ బిలీవ్ ఇన్ యువర్ పవర్ లార్డ్. దేవా, మీ కార్యాలు జరిగించు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి. హల్లెలూయా. ఈ యుక్తమైన మాటలు ఈ రాత్రి మన దేవుడు మన నోటి నుండి వినుగాక. దేవుని బిడ్డలంగా మనం దేవుని దగ్గర క్షమాపణ ప్రార్థన చేద్దాం. నా అభిప్రాయాలు మార్చుకున్నాను నాయనా, నా జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి, వ్యక్తులు పలికిన మాటలను బట్టి నా అభిప్రాయాన్ని నేను మార్చుకున్నాను. ప్రభువా, దేవా, నన్ను క్షమించు. నీ మాట నాకు చాలు ప్రభువా, నీ మాట నమ్ముతాను నాయన. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడదాం. దేవా, నా అభిప్రాయాలు నేను మార్చుకున్నాను నాయన, నన్ను క్షమించు. నా అభిప్రాయాలు నీ మాట కంటే ఎక్కువైపోయాయి ప్రభువా, వాగ్దానాల కంటే ఎక్కువైపోయాయి నాయన. మన్నించు ప్రభువా. దేవానికి నా జీవితాన్ని సమర్పిస్తున్నాను. నా యొక్క జీవితంలో నీ మాటకు విలువనిస్తాను ప్రభువా. తన యుక్తమైన మాటలే నేను మాట్లాడతాను ప్రభువా. నైనా నన్ను దర్శించు. గొప్ప దేవా, మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా, మీకే వందనాలు. ఈ రాత్రి మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నైనా. మా జీవితంలో మా అభిప్రాయాలకే ప్రాధాన్యతనిచ్చాం, ఇతరుల అభిప్రాయాలకే ప్రాధాన్యతనిచ్చా. మాకే తలంపులు వస్తాయో అదే కరెక్ట్ అనుకొని మేము ముందుకెళ్ళిపోయాం ప్రభువా. దేవా, అక్కడే మేము నష్టపోయాం. ప్రజల మాటలు విలువనిచ్చావు, నీ మాట కంటే, నీ వాగ్దానం కంటే, నీ శక్తి కంటే మనుషులు మా జీవితాల్లో ప్రాధాన్యతగా మారిపోయారు ప్రభువా. మన్నించండి. మా స్వాభిప్రాయము మా జీవితాలను తన్ని నడిపించే స్థాయికి వెళ్ళిపోయింది ప్రభువా. ఇతరులకు అభిప్రాయాలు మమ్మల్ని ముందు తీసుకునే పరిస్థితులకి వచ్చేసాం ప్రభువా. యేసయ్యా, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక.
యేసయ్యా మా స్వాభిప్రాయాల విషయాల మమ్మల్ని క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా. ఇది మొదలుకొని అన్నిటికంటే ముఖ్యముగా నీ మాటకు మేము విలువనిచ్చుదుముగాక. పేతురు దీవెనల వెనుక మీ మాటే ప్రాధాన్యమైపోయింది ప్రభా. మరి యొక్క జీవితంలో సంచలనాత్మకమైన అద్భుతానికి కారణం నీ మాటే కదా ప్రభా. తండ్రి, అబ్రహాము నీ స్నేహితుడు అవ్వడానికి, నీ మాటకు విలువనివ్వడానికే కదా ప్రభా. నైనా మా జీవితాల్లో మేము యోబులాగా, అబ్రహాములాగా, పేతురులాగా, మరియలాగా నీ మాటకే విలువనిచ్చుదుముగాక, నీ మాటకే విలువనిచ్చుదుముగాక. నీ మాటలను బట్టి మేము ముందుకు సాగుదుముగాక. నీ మాటలు మా జీవితాల్లో నెరవేర్చబడునుగాక, మా జీవితాల్లో నెరవేర్చబడునుగాక, మా జీవితాల్లో నెరవేర్చబడునుగాక, మా కుటుంబాల్లో నెరవేర్చబడునుగాక, మా శరీరాల్లో నెరవేర్చబడునుగాక. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనేనావు ప్రభా. మా శరీరములో నీ మాట నెరవేరునుగాక, యేసు నామమందు నెరవేరునుగాక, 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 నెరవేరునుగాక. మా కుటుంబాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో, చదువుల్లో, పిల్లల విషయంలో నీ మాటే నెరవేరునుగాక, నీ మాటే నెరవేరునుగాక. నీ మాటలు వాగ్దానాలు కాబట్టి నెరవేరునుగాక, సజీవమైన సత్యమైన మాటలు కాబట్టి నెరవేరునుగాక. మీరు వాక్యంలో సెలవిచ్చారు, భూమి మీద దేన్ని బంధిస్తే పరలోకమందు దాన్ని బంధిస్తానన్నా. యేసు నామమందు మాకు వ్యతిరేకంగా, మా కుటుంబాలకు వ్యతిరేకంగా, పరిచర్యకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అంధకార శక్తులను యేసు నామమందు ఇప్పుడే బంధిస్తూ ఉంటున్నాను. ఇప్పుడే అవి బంధించబడునుగాక. లెట్ దెమ్ బి బౌండ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు అపవాది కార్యములు జరుగునుగాక. ఎవరి తలంపులను ఏ అపవాది శక్తులు పట్టుకున్నా, ఎవరి జీవితాన్ని ఏ అపవాది శక్తులు పట్టుకున్నా అవి యేసు నామమందు బంధించబడునుగాక. బి గాన్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమందు వదిలి వెళ్ళమని ఆజ్ఞాపిస్తుంటున్నాను. దేవా, మీ కార్యాలు జరిగించండి. మమ్మల్ని, మా కుటుంబాలను, పరిచర్యను అంతటి మీ చేతులకు అప్పగిస్తాం. లైవ్లో ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో, టీవీలో ఎంతమంది ఈ వాక్యాన్ని చూస్తున్నారో, వారి ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తున్నా. మీ యొక్క గాయపరచబడిన హస్తం, మేకులు చీల్చబడిన హస్తం, మోషే కుడి చేతి వైపున వెళ్ళిన మీ మహిమ కలిగిన బాహువు వారిపైకి కూడా దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక. దైవిక కార్యములు జరుగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా స్వంత అభిప్రాయాల కంటే నీ మాటకు విలువనిచ్చే వారంగా ఎల్లప్పుడూ ఉంచి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.